ఓం కలీమా ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. మహాకవి కాళిదాసు కథ. అజ్ఞానం నుండి అపార జ్ఞానం వైపు సాగిన ప్రయాణం. చిన్నప్పుడు అత్యంత మూర్ఖుడిగా ఉండే అతడు భార్య అవమానంతో కాళికాదేవి అనుగ్రహం పొంది ఆమె వరంతో గొప్ప విద్వాంసుడుగా మారిన రఘువంశం, అభిజ్ఞాన శకుంతలం వంటి అద్భుత కావ్యాలను రచించిన భారతీయ సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన కథ ఇది. పూర్వం కాళిదాసు అంటే ఇతని అసలు పేరు లక్ష్మయ్య. చాలా మూర్ఖుడు. అతడు ఎంత మూర్ఖుడంటే తను చెట్టు ఏ కొమ్మ మీద కూర్చున్నాడో దాన్నే నరుకునేంత తెలివి తక్కువవాడు. చాలా తెలివి తక్కువతో జీవించేవాడు. అమాయకుడు, బుద్ధిహీనుడు. అలా ఎంతో మందితో అతడు అవమానం పడుతూ అపహాస్యాలకు గురయ్యేవాడు. ఎంతో మూర్ఖుడిగా ఉండేవాడు. రాజ్యంలో అందరూ అతన్ని ఎగతాళి చేసి మూర్ఖుడు లక్ష్మయ్య అని పిలిచేవారు. అలా ఎన్నో అవమానాలు భరించేవాడు. అయినా కానీ అతనికి అంత జ్ఞానం, తెలివి ఏమీ ఉండేది కాదు. అలా గడుస్తున్న కొన్ని రోజులకు విద్యావతి అనే ఒక యువరాణి పండితులందరినీ తనను ఎవరు పాండిత్యంలో ఓడిస్తారో వారిని వివాహం చేసుకుంటానని షరతు పెడుతుంది. అలా అనేక మంది పండితులను అవమానించి కర్రతో కొరడ దెబ్బలు కొట్టి, కర్రతో 100 దెబ్బలు, ఎవరు ఓడిపోతారో వారు 100 దెబ్బలు తినాలని, అలాగే తనను ఓడించిన వారిని వివాహం చేసుకుంటానని అలా ఎంతో మంది పండితులను అందరినీ భ్రమపెట్టి అయితే ఓడిస్తుంది. దానితో పండితులందరూ ఎంతో ఆగ్రహం చెంది ఎలాగైనా ఈమెకు బుద్ధి చెప్పాలి అని, అంటే విద్యావతి అనే ఈ యువరానికి పండితంపై ఉన్న తన అహంకారాన్ని అణిచివేయాలని, తనకు ఉన్న అహంకారం, పొగరను, గర్వాన్ని తగ్గించాలని పండితులందరూ కలిసి ఈ మూర్ఖుడైన లక్ష్మయ్య అంటే ఈ కాళిదాసు దగ్గరికి వెళ్ళి అతన్ని మేము నీకు వివాహం జరిపిస్తాము, నీవు యువరాణి దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏమి చెప్పినా కానీ మూగ సైగలతోనే చెప్పాలని షరతు పెట్టి అతన్ని మంచిగా ఒక పండితుడిలా, విద్వాంసుడిలా తయారు చేయించి తీసుకొని వెళ్ళి రాణి ముందు నిల్చోబెడతారు. దానితో ఆ కాళిదాసు అంటే ఈ లక్ష్మయ్య అలా రాణి ఇలా ఒక వేలు చూపిస్తుంది. అప్పుడు ఒక వేలుకు 2 వేలు చూపిస్తాడు. దానితో ప్రపంచమంతా ఒక్కరు కాదు ఇద్దరు అన్నట్టు అలా అర్థం చేసుకుంటుంది. తర్వాత ఏమైంది అనేది పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః, జై కాళీమాత అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో కాళిదాసు గురించి పార్ట్ 2లో మొత్తం కథనైతే చెబుతాను. తర్వాత